ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలిచేరుస్తాడు బాబు. బాబు నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్యాంక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. గుడ్డివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees. కాలు లేని కబోదుని బాబు. బాబు సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు ధర్మం బాబు. బాబు వారా బాబు. అయ్యా అక్క అక్కాయ్ ధర్మం అక్కాయ్. బాబు ధర్మం బాబు. ధర్మం కాదు నేను బాసు. ఏంట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. 5-7 చేసేయి. వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 ఆడాల పక్కకి. ఆడాల పక్క 5 rupees 7 rupees బాబు. 5 rupees 7 rupees బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees 7 rupees. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాం గానీ నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండేసి ఎక్కుతాను బాబు. అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాలు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్ నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎడతారు అనుకుంటున్నారా? నీటికి ఎత్తే సరిపోద్దా? పగిలిపోతాయి. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాడవుల్లో బోకరా జాతి వాళ్ళకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంతనుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వవాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను. ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. కలకత్తా కాళీ స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తుంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. ఎక్కడికమ్మా? కదేమంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాలు చెప్పింది నిజమేనా? నిజమేనండి. మీ అందరి మంచి కోరి మీ అందరికీ ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వర్మేతాల పనిచేయడు. స్వర్మేతాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క పల్లెటూరయ్య ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ అరబిలో ఒక 5 పైసలు, ఓ పసిబాబులో ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోడీ కట్టాను. చూడండి, ఒక అక్క 5 రూపాయలు. పోలీ మసాలా ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటాం. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళా, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? గౌను వేసుకున్నాడు. అది స్వరమేతాళా, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది. జాగ్రత్త విని చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? గాడిది గుడ్డు. స్వరమేతాళా, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది. కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. చచ్చిపోయిపోతాయి. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలిక. ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా ఏంటి?
పదా దా. ఓయ్. మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాటివా? మునుపు అన్ని విధాలా నా మగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడి మీద ఆ నిమ్మ పండున పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించుకో. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది. తప్పైపోయిందమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టి వచ్చేయేమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య ప్రమాణం ఒకడు సృహ తప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డైన శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి.